నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి 24వ వార్డులోని సచివాలయ నందు వెంకటగిరి మున్సిపాలిటీ చైర్మన్ నక్కా భానుప్రియ చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నక్కా భానుప్రియ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలకు అందుబాటులో ప్రజలకు కల్పించిందని, కావున ప్రజలు మెరుగైన వైద్యం చేయించుకోవచ్చని, ప్రజలకు అండదండలుగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, ఏ కార్పొరేటర్ హాస్పిటల్కి వెళ్లినా ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందని, కావున ప్రజలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, నక్కా జయకుమార్, బోడగల సాయి, కసరు వెంకట సుబ్బయ్య, బుసన్నగారి మలిరెడ్డి, వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు ఆ వార్డు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈనాడు 23 మరియు 24 వార్డులకు సంబంధించిన పాతకోట సచివాలయంలో ఆరోగ్యశ్రీ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 వారాల క్రితం ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి కొత్త ఒరవడిని తీసుకొని వచ్చారు. 5 లక్షల వరకు ఉన్న ఆరోగ్యశ్రీ కార్డ్ పరిమితిని 25 లక్షలకు ఇప్పుడు చేయడం జరిగింది. ఇది ఎంతో శుభ పరిమాణం. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూడా పేదవారు వారి ఆరోగ్యం గురించి కానీ వారి భవిష్యత్తుల గురించి కానీ ఇప్పుడు దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకుని మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని 25 లక్షలకి పెంచడం జరిగింది. ఈ పేదవారు మధ్యతరి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పడకూడదు, వారు ఆస్తులు అమ్ముకోవడం కానీ అనేక అప్పులు చేయడం కానీ ఇటువంటివి చేయకుండా మన ప్రభుత్వం ద్వారా సహకారం అందించాలని మంచి ఉద్దేశంతో ఈనాడు ఆరోగ్యశ్రీ కార్డ్స్ని ఆయన 5 లక్షల నుంచి 25 లక్షలని పెంపొందించడం, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధానమైన సిటీస్లో ఈ ఆరోగ్యశ్రీ కార్డుని ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ని ఎలక్ట్రానిక్ కార్డ్ని చేయడం జరిగింది. ఆ కార్డుకి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ కార్డ్ని మనం కానీ ఇస్తే సిస్టంలో దానికి సంబంధించిన ఆ పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇది ఎంతో ఉపయోగకరమైన ఒక పరిణామం. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. అంతేకాదు దీనికి సంబంధించిన వివరాలను అన్నీ కూడా సచివాలయం సంబంధించిన వాలంటీర్స్ కానీ ఆశా వర్కర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఒక ఆరోగ్యానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్కడైనా తీసుకోవాలంటే ఎవరిని కలవాలి అని అనేక సమాచారాన్ని కూడా ఈనాడు సచివాలయ పరిధి నుంచి అందించడం జరుగుతుంది. వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇది తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన యాప్స్ని కూడా ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఇన్స్టాల్ దగ్గరుండి చేపిస్తున్నారు. ఈ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది ఎంతో మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.